అనుమతి లేకుండా పోలెండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రష్యా డ్రోన్లను పోలెండ్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో 4 ఎయిర్పోర్ట్లను కూడా మూసివేసింది పోలెండ్. నాటో సభ్య దేశంగా పోలెండ్ ఉంది. సరిహద్దుల్లో యుద్ధ విమానాలను పోలెండ్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పోలెండ్పై రష్యా దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఉక్రెయిన్ మీద దాడిలో భాగంగా పోలెండ్ భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్లు ప్రవేశించాయంటూ ఉక్రెయిన్ పోలెండ్ను హెచ్చరించింది. వెంటనే పోలెండ్ రియాక్ట్ అయింది. పోలెండ్కి సంబంధించినటువంటి సాయుధ బలగాలు రియాక్ట్ అయ్యి ఆ డ్రోన్లను కూల్చివేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పోలెండ్ సైతం తమ రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసింది. వెంటనే యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. తమ నేవీని సైతం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు నాటో వర్సెస్ రష్యా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది.